వెల్కమ్ టు మన భీమిలి న్యూస్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. ప్రజలను ఇబ్బంది పెట్టిన వాళ్ళంతా రెడ్ బుక్లో ఉన్నారు. మంత్రి నారా లోకేష్ దృష్టి సారిస్తే ఏయూకి పూర్వ వైభవం. తెలుగు శక్తి అధ్యక్షులు బివి రామ్. గత 10 సంవత్సరాలు పాలించిన వారు తెలంగాణ తల్లిని తెరమరుగు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి. మండవ కురిటి గ్రామంలో నూతనంగా నిర్మించిన భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్. రాష్ట్రంలో ఎక్కడా డీఏపీ, యూరియా, తూనికలు ధరల్లో తేడాలు లేకుండా డీలర్లు చూసుకోవాలి. ఏపీలో నారావారి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. మాజీ మంత్రి. ప్రజలను ఇబ్బంది పెట్టిన వాళ్ళంతా రెడ్ బుక్ లో ఉన్నారని మంత్రి నారా లోకేష్ తెలిపారు. మంగళగిరిలో ఓ దాత నిర్మించిన నరసింహస్వామి ఆలయ ముఖద్వారాన్ని ఆయన ప్రారంభించారు. భక్తులకు స్వయంగా ప్రసాదం పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మొత్తం రిపోర్ట్ రాని డిస్కషన్ ఇప్పుడే కదండి బయటపడుతుంది. గత ప్రభుత్వాల్లో జరిగిన అబద్ధాలు ఇప్పుడే కదా రెడ్ బుక్ అంటే ఏంటో. ఏ అధికారులు అయితే చట్టాలను ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళందరినీ మేము సీరియస్గా తీసుకున్నామని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఏంటంటే ఒక్కొక్కరు కూడా బయటకు వస్తున్నా మాట్లాడే స్వేచ్ఛ వచ్చింది. ఆంధ్ర రాష్ట్రం మీడియా మిత్రులు కూడా స్వేచ్ఛ వచ్చింది, ప్రజాప్రతినిధులు స్వేచ్ఛ వచ్చింది, పులివెందుల ఎమ్మెల్యే కూడా స్వేచ్ఛ ఉంది. రోజు వెళ్ళి ఆయన పులివెందుల ఎమ్మెల్యేనే కదా, ఆయన కూడా స్వేచ్ఛ ఉంది కదా. ఆయన ఎక్కడ తిరగచ్చు, ఆయన తిరగచ్చు. ఆయన ఇప్పుడు ఆయన గేట్ కి తాడులు కట్టేది ఇవన్నీ లేదు కదా, ఆయన కూడా తిరిగే స్వేచ్ఛ వచ్చింది. అట్లా ఎంతంటే వెళ్ళండి. ఎవరు అంటే ఎవరైతే చట్టాలు ఉల్లంఘించారో వాళ్ళ పేర్లు ఉంటాయి. సో చట్టాలను వాళ్ళు ఉల్లంఘించాలని భావిస్తే వాళ్ళ పేరు ఉన్నట్టు. సింపుల్. వాళ్ళు విన్నారు, వాళ్ళ సమస్య చేసుకోవాలి. అది ఏం జరిగింది ఏంటి ఎందుకంటే సీరియస్గా తీసుకోవాలి. ఇది వదిలిపెడతాం. మంత్రి నారా లోకేష్ దృష్టి సారిస్తే ఏయూకి పూర్వ వైభవం. ఏయూ మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి అరాచకాలు అన్ని ఇన్ని కావు. వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఏయూలో ఎందుకు తొలగించారు? శారద పీఠానికి ఇచ్చిన 10 ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవాలి అని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ డిమాండ్ చేశారు. దౌర్జన్యంగా 10 రూపాయలు చేసి భూమిని 3 రూపాయలు లాక్కున్నా మనం చేస్తున్నాం. మరి అలాంటి వాళ్ళని భూమిని తిరిగి పెంచాలని చెప్పి తెలుగు శక్తి ప్రభుత్వానికి కోరుతున్నాం. మరి ముఖ్యంగా విజయసాయిరెడ్డి, ఇప్పుడు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్న వైవి సుబ్బారెడ్డి నేతృత్వంలో మొత్తం విశాఖపట్నం భీమిలిని పూర్తిగా ఇష్టవసాలు దోచుకున్నారు. ఒక రాబందుల మాదిరిగా విశాఖపట్నాన్ని రాజధాని పేరు చెప్పి మొత్తం విశాఖపట్నంలో భూములు మొత్తాన్ని కబ్జా చేశారు. మేము ఒకటే కోరుతున్నాం, బాధితులు న్యాయం జరగాలని. లోకేష్ గారి పర్యటనలో కూడా భీమిలిపై దృష్టి సారించి ఇక్కడ బాధితులు కలిస్తే డెఫినెట్గా బాధితులు ముందుకొచ్చి న్యాయం కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఇక్కడ చూసినట్లయితే శారదాపేటలో గత ప్రభుత్వం 15 ఎకరాలు భూమి ఇచ్చింది. ఆ కృతజ్ఞత ఎందుకు ఇచ్చిందో అర్థం కావట్లేదు. కమర్షియల్గా వాళ్ళు వ్యాపారం చేస్తారు తప్ప ఎటువంటి హిందూ మత ప్రచారం వాళ్ళు ఏమి చేయడం వాళ్ళు చేస్తారు. తక్షణం ఆ భూమిని అనుకలాక్కోని చెప్పి తెలుగు శక్తి డిమాండ్ చేస్తారు. అలాగే మన విశాఖపట్నంలో చాలా ప్రాచీనంగా ప్రసిద్ధి చెందిన ఆంధ్ర యూనివర్సిటీ విశ్వవిద్యాలయం ఈరోజు పూర్తిగా బ్రష్ పెట్టిపోయింది. మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి గారి హయాంలో అది విశ్వవిద్యాలయం కాస్త ఒక రాజకీయ అడ్డంగా మారిపోయింది. ఆ హయాంలో చాలా మంది ప్రొఫెసర్ని ఎటువంటి అర్హత లేకుండా నియమించారు. అలాగే పిహెచ్డీలు కూడా దానికి ఒక సరైన పద్ధతి లేకుండా ఉండడం జరిగింది. సో దీని అన్నింటిపైన పూర్తిగా విచారణ జరిపించాలని చెప్పి తెలుగు శక్తి లోకేష్ గారిని కోరుతున్నాం. ఎందుకంటే ఆయన ప్రచార మినిస్టర్ కాబట్టి విశ్వవిద్యాలయం మళ్ళీ పూర్వవైపు రావాలని కోరుకుంటున్నాం. ఎందరో మంది మహానుభావులు
అటు వెంకయ్యనాయుడు గారు కానీ, హరిబాబు గారు కానీ, దూరు సుబ్బారావు గారు కానీ, పల్లంరాజు గారు ఎంతో మంది ఈ దేశానికి సేవలు అందించారు ఆంధ్రప్రదేశ్ వచ్చిన. మరి ఈవేళ అలాంటి యూనివర్సిటీ భ్రష్టు పట్టిస్తుంటే ఈవేళ కూడా ప్రసాద్ రెడ్డి వెళ్ళిపోతే సరే ఇంకా వాళ్ళ మనుషులే యూనివర్సిటీలో కొనసాగుతున్నారు. ఒకటే కోరుతున్నాం, ప్రసాద్ రెడ్డిపై విచారణ జరిపించి అరెస్ట్ చేయాలని చెప్పి తెలుగు డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో రాష్ట్ర విగ్రహం ఉంది. అసలు విశ్వవిద్యాలయంలో రాష్ట్ర విగ్రహం ఏ హక్కులు జరుగుతున్నారు? ఆయన విగ్రహాలు ఇప్పటికే వందలాది విగ్రహాలు పెట్టారు, కానీ విశ్వవిద్యాలయంలో పెట్టడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేమి రాజకీయ హత్య కాదు. ఈవేళ గత పాలకులు విశ్వవిద్యాలయంలో దాన్ని ఒక రాజకీయ పార్టీగా మార్చేశారు. అతను ఒకటే కోరుతున్నాం, ఇప్పటికే కూడిన రోజు వచ్చి 2 నెలలు దాటిపోయింది. అధికారులను ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఆ విగ్రహాన్ని తొలగించమని కోరుతాను. లేని పక్షంలో డెఫినెట్గా దాన్ని ముందుకు వచ్చి తొలగిస్తాం, మనం చేస్తాం తప్ప ఇది ఆంధ్ర యూనివర్సిటీ భ్రష్టు పట్టిస్తున్న విగ్రహం. ఆంధ్ర యూనివర్సిటీ సిఆర్ రెడ్డి గారు ఒక ఆశయంతో యూనివర్సిటీ స్థాపించారు. మరి అలాంటి ఆశయాన్ని గత ప్రభుత్వం రాష్ట్రంలో ఎక్కడా డీఏపీ, యూరియా, తునికలు ధరల్లో తేడాలు లేకుండా డీలర్లు చూసుకోవాలి. కొత్త చట్టాలను అనుసరించి నడుచుకోవాలి. రైతును మోసం చేస్తే ఉపేక్షించేది లేదు. ఎరువుల తయారీదారులు డీలర్ల సమావేశంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చేశారు. అది దేనికోసం అంటే సహజంగా ప్రభుత్వాలు కొత్త ఆలోచనలు వచ్చినప్పుడు లేదా ప్రజల ఆకాంక్షలు ఎట్లా ఉన్నాయో చూసి దాని ప్రకారంగా మనం మార్పులు తీసుకొస్తూ ఉంటాం. సో అప్డేట్ అవ్వాల్సిన బాధ్యత మీకుంటుంది, తెలపాల్సిన బాధ్యత కూడా మాకుంటుంది. ఇప్పుడు మీ సాధారణంగా మీ షాప్ దగ్గరకు వచ్చి మేము చెక్ చేసినప్పుడు వెయిటేజ్లో కానివ్వండి లేకపోతే రేట్లో కానివ్వండి తేడా ఉందని అనడానికి మా దగ్గర కూడా ఆ విధమైన చట్టం ఉండాలి. ఆ చట్టం యొక్క సమాచారం మీ దగ్గర కూడా తెలియాలి. ఎందుకంటే వ్యాపారస్తులు అందరూ కూడా ఆ విధంగా ఫాలో అవుతారని నేను అనుకోను. ఎందుకంటే మీకున్న సమస్యలు మీకుంటాయి. క్షేత్రస్థాయిలో ఎక్కడైతే ఫర్టిలైజర్ డీలర్స్ ఉన్నారో వాళ్ళకి మీరు సరఫరా చేసే ఈ డిఏపి కానివ్వండి, యూరియా కానివ్వండి, ఒకే ఒక ఆలోచనతోటి మనం ముందుకెళ్దాం. అదేంటంటే దేనికోసం ఈ సమావేశం ఏర్పాటు చేసామంటే కమ్యూనికేషన్ గ్యాప్ ఉండకూడదు. అట్ ద సేమ్ టైం నో కాంప్రమైజ్ ఆన్ క్వాంటిటీ అండ్ ప్రైస్. క్వాలిటీ చెక్ చేసే వాళ్ళు వేరే ఉన్నారు, కానీ క్వాంటిటీని ప్రైస్లో మాత్రం ఎక్కడ కూడా వేరియన్స్ రాకూడదు. డిఏపి కానీ యూరియా కానీ రైతులు పాపం చాలా కష్టాల్లో వాళ్ళు ఎంత కష్టపడి వాళ్ళు పంట పండిస్తున్నారో మీ అందరికీ తెలుసు. ఆ సందర్భంలో కూడా వాళ్ళు మళ్ళీ కష్టపడి దుకాణం దగ్గరికి వచ్చి కొనుక్కుందాం అనుకున్నప్పుడు అనుకున్న దానికన్నా 100 రూపాయలు చెల్లించమన్నప్పుడు మోసం జరిగిపోతుందనే భావన వాళ్ళు ఏర్పడుతుంది. ఆ సమస్య రాకుండా చూడాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంటుంది, మీతో పాటు మాకు ఉంటుంది. ఇప్పుడు మా లీగల్ మెట్రాలజీ విభాగం నుంచి మేము వివిధ జిల్లాల్లో ఇన్ని చోట్ల మేము చెక్ చేస్తే నేనే ఆశ్చర్యపోయాను. 233 కేసులు బుక్ చేశారు. 233 కేసెస్ మన రాష్ట్రంలో. సరే, వివిధ కంపెనీలు మీకున్న ఇబ్బందులు మరి అది ఏం జరిగిందో బిట్వీన్ యూ అండ్ ద డీలర్స్ కమ్యూనికేషన్ కానివ్వండి లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, సమస్య అనేది సమస్య గుర్తించాం కాబట్టి అదేదో మిమ్మల్ని పెనలైజ్ చేస్తే మాకేదో ఇక్కడ సంతోషకరంగా ఉంటామని కాదు. మీలో ఆ చైతన్యం తీసుకురావాలి, మీకు కూడా తెలియాలి మన బాధ్యత ఏంటనేది. ఎందుకంటే రైతు పాపం 100 గ్రాములైనా కిలో అయినా తేడా ఉన్నప్పుడు తేడా ఉందని అనుకుంటారు తప్ప పర్లేదు అది సహజం అని అనుకోరు. ఇందాక నాకు రామ్కుమార్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ట్రాన్స్పోర్టేషన్లో 1 or 2 కిలోస్ ఒక్కొక్క బ్యాగ్లో తగ్గిపోతే వెయిటేజ్ అనేది మనం చేసి అందించాలి రైతుకి. వేయింగ్ ఇన్స్ట్రుమెంట్ లేకుండా మనం వచ్చిన బ్యాగ్ని యాజ్ ఇట్ ఈస్గా మనం ఈ బ్యాగ్ తీసుకెళ్ళమన్నప్పుడు మొన్న పత్రికల్లో కూడా చూసాం. మనం రవాణా ఖర్చులు కూడా రైతులపైనే మనం భారం పెట్టి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాం. ఆ సందర్భంలో మనం అందరం కూడా గుర్తించుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వం నుంచి మేము ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం. మీకు ఇబ్బందులు ఏమైనా ఉంటే ఆ ఇబ్బందుల గురించి మీరు ప్రస్తావించండి. అంటే ఇది నా ఓపెనింగ్ రిమార్క్స్ కాబట్టి విల్ గివ్ యూ సమ్ టైమ్ టు షేర్ యువర్ ఒపీనియన్స్ అండ్ థాట్స్. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి. మేము ప్రభుత్వం నుంచి మేము ఏం చేయాలో, మా డిపార్ట్మెంట్ నుంచి ఏం చేయాలో తప్పకుండా మేము స్పందిస్తాం. కానీ దయచేసి రాష్ట్రంలో ఎక్కడా కూడా ఏ ప్రాంతంలో కూడా రైతుని ఇబ్బంది పెట్టే విధంగా డిఏపి కానీ యూరియా కానీ కొలతలో తేడా ఉండకూడదు, రేట్లో కూడా తేడా ఉండకూడదు. నిర్దేశించిన మేరకు ఎంఆర్పి ప్రైస్ ప్రకారంగానే
ఆ కొనుగోలు జరగాలి, ఆ విక్రయం జరగాలి. అందులో మాత్రం ఎక్కడ పొరపాటు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. ఎందుకంటే కంపెనీలు సహజంగా వాళ్ళు మీరు చేసే మ్యానుఫ్యాక్చరింగ్కి మీకు ఆ బాధ్యతలు లేకపోవచ్చు అని అనుకోవచ్చు క్షేత్రస్థాయిలో. కానీ ఆఫ్టర్ ఆల్ ఎవరైతే రీటైల్ అమ్ముతున్నారో వాళ్ళు గత 10 సంవత్సరాలు పాలించిన వారు తెలంగాణ తల్లిని తెర మరుగు చేశారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. సచివాలయ ఆవరణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. గత పాలకులు ప్రగతి భవన్ పేరు మీద పెద్ద గడిని ఏర్పాటు చేసుకొని చుట్టూ ముళ్ల కంచెలు పెట్టారు అని అన్నారు. తెరమరుగున పడవేసిండ్రు. ఎందుకంటే తెలంగాణ తల్లి కంటే కూడా వారే ప్రాధాన్యత, వారే తెలంగాణకు సర్వం, నేనే తెలంగాణ, తెలంగాణనే నేను అనే విధంగా గత పాలకులు వ్యవహరించిండ్రు. ఆ విధానానికి కాంగ్రెస్ పార్టీ, ప్రజలెన్నుకున్న ప్రభుత్వం, ప్రజాపాలన ఆ పాత విధానాలకు విరుద్ధం ప్రగతి భవన్ పేరు మీద పెద్ద గడిని నిర్మించుకొని చుట్టూతా ముళ్ళ కంచెలు ఏర్పాటు చేసుకొని వందలాది మంది పోలీసుల పహారల మధ్యలో వారు భద్రంగా అక్కడ ఉండి తెలంగాణ ప్రజలకు ప్రవేశం లేదు అని నిషేధించిన ప్రగతి భవన్ను ప్రజాభవన్గా మార్చి జ్యోతిరావు పూలే భవన్గా ఈరోజు తెలంగాణ ప్రజలు ఏ సమస్యలు ఉన్నా స్వేచ్ఛగా లోపలికి వెళ్ళొచ్చు, అక్కడున్న ప్రజాప్రతినిధులకు అధికారులకు విన్నవించవచ్చు, ఆ సమస్యల్ని పరిష్కరిస్తాము అని చెప్పి గడిగా మారిన ప్రజాభవన్ను ఈరోజు వాళ్ళు ప్రగతి భవన్ పేరు మీద ప్రజలకు దూరం చేస్తే ప్రజాభవన్ పేరు మీద మన ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి దేశానికే ఆదర్శంగా ఈ ప్రభుత్వం నిలబడ్డది. అదేవిధంగా సచివాలయం తెలంగాణ పరిపాలనకు గుండెకాయ. తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేరాలన్నా, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి జరగాలన్నా ఈ సచివాలయం నుంచే విధానపరమైన నిర్ణయాలు జరగాలి, ప్రజాప్రభుత్వం పరిపాలన సాగించాలి, మంత్రివర్గ సహచరులు ఇక్కడి నుండే నిర్ణయాలు చేయాలి, ప్రజలు వాళ్ళ యొక్క విజ్ఞప్తులను, వాళ్ళ యొక్క సమస్యలను తెలియజేయడానికి ముఖ్యంగా మంత్రులు ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఇది సచివాలయ విధి విధానాలు. కానీ 10 సంవత్సరాలు మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ, ఆనాటి ప్రజాప్రతినిధులు ఎవరు కూడా ప్రజలకు అందుబాటులో లేకపోవడం, ప్రజలకు సచివాలయంలోకి ప్రవేశమే నిషేధం జరిగింది. అదేవిధంగా తెలంగాణ తల్లి విగ్రహం 10 సంవత్సరాలు వాళ్ళు ఏర్పాటు చేయలేదు. దాదాపుగా 22.5 లక్షల కోట్ల రూపాయల ఈ 10 సంవత్సరాలలో ప్రభుత్వం, ఆనాటి ప్రభుత్వం ఖర్చు పెడితే తెలంగాణ తల్లి విగ్రహానికి అయ్యే 1 కోటి రూపాయలు అవుతుండొచ్చు మహా అంటే. అయినా వాళ్ళకు మనసు రాలేదు, తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలేదు. ఈరోజు దేశం కోసం ప్రాణాలు అర్పించిన శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం, ఇక్కడ ఒక పక్కన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం, ఆ పక్కన శ్రీమతి ఇందిరాగాంధీ గారి విగ్రహం, ఆ పక్కనే పివి నరసింహారావు గారి విగ్రహం, ఇంకొక పక్కన అంజయ్య గారి విగ్రహం, ఆ పక్కన కాకా వెంకటస్వామి గారి విగ్రహం, వీళ్ళందరి విగ్రహాలు నెక్లెస్ రోడ్లో జైపాల్ రెడ్డి గారి సమాధులు, ఇవన్నీ కూడా ఈ దేశము, ఈ రాష్ట్రము యొక్క ఏర్పాటులో కీలక పాత్రలు పోషించిన వాళ్ళ యొక్క గుర్తింపు ఆనవాళ్ళు ఇక్కడ ఉన్నాయి. మరి ప్రధానంగా ఇందరి ఉన్న దేశం కోసం ప్రాణాలు అర్పించిన రాజీవ్ గాంధీ గారు లేకపోవడం ఒక లోటుగా భావించినము. ఆ పక్కన అమరవీరుల స్తూపం తెలంగాణ కోసం అమరులైతే, సచివాలయానికి అమరవీరుల స్తూపానికి మధ్యలో దేశం కోసం అమరుడైన రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఉండాలి. ఎందుకంటే మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి విగ్రహం, పివి నరసింహారావు గారి విగ్రహం, వారితో పాటు రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఉండాలని మేధావుల సూచన మేరకు ముందలో ఉన్న పార్క్ కొంతమంది వ్యక్తులు వాళ్ళ కోసం ఆ స్థలాన్ని పక్కన పెట్టి వాళ్ళకు కావాల్సినప్పుడు విగ్రహం పెట్టుకోవాలని ఆలోచన చేస్తే దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని మేము అక్కడ పెట్టడం జరిగింది. రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి కూడా వివాదం చేసి
దానికి తెలంగాణ తల్లి విగ్రహానికి ముడి సంతకవిటి మండలంలోని మండవకురిటి గ్రామంలో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనాన్ని, పీహెచ్పీ అదనపు భవనాన్ని, గ్రంథాలయాన్ని ఎమ్మెల్యే కొండ్రు మురళీ మోహన్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికారులు సమయపాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని అన్నారు. ఈనాడు మండాకుర్టి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాల కోసం ఇక్కడ ప్రారంభోత్సవాల కోసం రావడం జరిగింది. ఈరోజు ఉన్నది ప్రజాప్రభుత్వం. ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నిమిషం కూడా ప్రజల కోసం కష్టపడుతున్నారు. అలాగే వచ్చిన కొద్ది కాలంలోనే ప్రతి గ్రామానికి కూడా రమారమి 15 నుంచి 20 లక్షల రూపాయలు మరి ఎన్ఆర్జీసీ ద్వారా ఇవ్వడం జరిగింది. అలాగే కాలువలు ఏవైతే ఉన్నాయో అర్జెన్సీ అన్నీ కూడా ప్రతి నియోజకవర్గంలో, అలాగే రాజాం నియోజకవర్గంలో కూడా దగ్గర ఒక 60 లక్షల రూపాయలు గ్రాంట్ చేయడం జరిగింది. అదేవిధంగా రాజాం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎప్పటి నుంచో కోరుకుంటున్న, సంవత్సర కాలంగా ఇబ్బంది పడుతున్న మరి వేలాది మంది రోజుకి నడిచే రాజాం మరి మెయిన్ రోడ్, అది కూడా 6 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అలాగే ఈ కూటమి ప్రభుత్వం అన్ని విధాల వచ్చిన వెంటనే ప్రజల కోసం తీసుకున్న సంక్షేమ కార్యక్రమం నెలకి 4,000 రూపాయలు అయితేనేమి, ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట మొదటి నెలే మరి 7,000 రూపాయలు ఇస్తామని చెప్పారు, 3,000 కలిపి అవి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు అన్నా క్యాంటీన్లు ఓవరాల్గా 100కి పైబడి ఇప్పటికే ప్రారంభించాం. September 15 మిగతావి కూడా ప్రారంభిస్తూ రాజమ్మలు కూడా ప్రారంభిస్తామని సంతోషంగా తెలియజేస్తున్నాం. అలాగే మరి ఏవైతే సూపర్ సిక్స్ అని మేము మరి ఎలక్షన్ ముందు మాట ఇచ్చామో, మరి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అవన్నీ కూడా దఫదఫాలుగా చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు మరి ప్రతిదీ కూడా దూరదృష్టి ముందుకు వెళ్ళడానికి మహిళని దృష్టిలో పెట్టుకునే మరి మహిళలకి ఉచిత బస్ సర్వీస్ కూడా త్వరలో మరి పెట్టడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి అన్ని విధాల ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ రాష్ట్రం సంబంధించిన అమరావతి మరి రాజధానిగా మరి రావాలని అందరూ కోరుకుంటున్నారు. అందులో భాగంగానే మరి ఈ 2-3 నెలల్లోనే 15,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకురావడం జరుగుతుంది. మరి అదేవిధంగా రాష్ట్రంలో మరి దగ్గర 50,000 కోట్ల రూపాయలతో రోడ్లు మరి అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా NH రోడ్లన్నీ కూడా శాంక్షన్ చేసుకోవడం జరుగుతుంది. మరి అన్ని విధాల ప్రతి నిమిషం కూడా ఈరోజు మంత్రులందరూ కూడా కష్టపడుతున్నారు. ఉప ముఖ్యమంత్రి మరి మనందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారు, ఆయన గ్రామాభివృద్ధి శాఖ మీద చాలా మరి గట్టిగానే కృషి చేస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకోవడం జరుగుతుంది. అలాగే మరి హ్యూమన్ రిసోర్స్ ఎడ్యుకేషన్ సంబంధించి కూడా మరి లోకేష్ బాబు గారు ప్రతిదీ కూడా జాగ్రత్తగా ఎడ్యుకేషన్ విషయంలో జాగ్రత్తలు తీసుకుని ఈరోజు ముందుకెళ్ళడం జరుగుతుంది. అలాగే స్కిల్ యూనివర్సిటీ ప్రారంభించడం కూడా ఆయన. ఏపీలో నారావారి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని మాజీ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. రాష్ట్రంలో రాజకీయ కక్షతో పాలన సాగుతుందని అన్నారు. అలాగే పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి మేరుగు నాగార్జున బుధవారం మీడియాతో మాట్లాడుతూ, ఆ సిఐ గారిని వీడియో కాల్లో నువ్వు ఎందుకు చెప్పావు అని క్షమాపణ చెప్పించినటువంటి తీరు, ఆ క్షమాపణ చెప్పింది ఆ వీడియోలో వైరల్ చేసినటువంటి పరిస్థితి. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తూ ఉన్నాడంటే, అసలు ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ వ్యవస్థ ఎలా నీరుగారిపోయిందో ఒకసారి ప్రస్ఫుటంగా మీకు అర్థమయ్యే విధంగా చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. నిజంగా చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వంలో అత్యంత కీలకమైనటువంటి వ్యవస్థలని పూర్తిగా నీరు కార్చేశాడు. ఒక సిస్టమ్, తన ప్రభుత్వంలో రాజ్యాంగం ఉందని
చట్టాలు నియమాలు నిబంధనలు ఉన్నాయని న్యాయ ప్రక్రియ చట్టబద్ధంగా జరగాలని ఆ ఆలోచన ఆయనకి ఏనాడు లేని పరిస్థితి ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు మొదటి నుంచి అధికారుల యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా, ముఖ్యంగా పోలీసు యంత్రాంగాన్ని ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఒక పథకం ప్రకారం వ్యవస్థల్ని నీరుగార్చుకుంటా వచ్చాడు. అవసరమైతే ఉన్నటువంటి పోలీసు అధికారుల్ని తన వ్యవస్థలో ఉన్నటువంటి మీడియా వ్యవస్థ ద్వారా అభూత కల్పనలు, వారిని నిర్వీర్యం చేసే విధంగా, మోరల్గా వీక్ అయ్యే విధంగా మరి కథనాలు రాయించటం, తర్వాత ఒక పరిస్థితి ప్రకారం వారి మీద వేటు వేయటం, ఈ విధంగా పోలీసు వ్యవస్థను పూర్తిగా నీరుగార్చేసినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో చూస్తూ ఉన్నాం. ఈ మధ్యలో చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 16 మంది పైగా ఐపీఎస్లకు పోస్టింగ్లకు సంబంధించి లేకుండా చేశారు. నిజాయితీగా పనిచేసిన అధికారుల్ని విధులు బాధ్యతలు లేకుండా చేసి ఒక ప్రక్కన పెట్టినటువంటి పరిస్థితి. దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆలోచన, చంద్రబాబు గారికి వ్యతిరేకంగా ఎవరన్నా ఉంటే వాళ్ళ గతి ఇంతే అనే విధంగా వాయిస్